వినియోగదారులను తప్పుదారి పట్టించేలా కృత్రిమ పేపర్లు వాడుతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వ విస్కీ, రమ్ బ్రాండ్ల అమ్మకాలపై భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నిషేధం విధించింది. డియాజియాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్, ఇన్బ్రూ బెవరేజెస్ సంస్థలు తయారు చేస్తున్న ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఈ చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్ యునైటెడ్ స్పిరిట్ తయారు చేస్తున్న యాంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీతో పాటు ఇన్బ్రూ బెవరేజెస్ ఉత్పత్తి చేస్తున్న బ్యాక్ పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ ట్రిపుల్ ఎక్స్ రమ్ల అమ్మకాలను నిలిపివేయాలని ఎస్ఎఫ్ఎఫ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కంపెనీలు విస్కీ, రమ్ల తయారీలో ముడిసరుకులు నిల్వ ప్రక్రియ ద్వారా సహజంగా రుచి, సువాసనను అభివృద్ధి చేయడానికి బదులుగా బయట నుంచి ఫ్లేవర్లను వాడుతున్నట్లు తమ తనిఖీల్లో తేలిందని ఎఫ్ఎస్ఎస్ఏఐ వివరించింది. ఇది వినియోగదారులను ఉత్పత్తి నాణ్యత విషయంలో మోసగించడమేనని పేర్కొంది. అయితే ఈ నిషేధాన్ని సవాలు చేసిన 2 తయారీ సంస్థలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ పాక్షిక ఉపశమనం కల్పించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్టాక్ను అమ్ముకోవడానికి షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అయితే బాటిళ్ల ముందు భాగంలో వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా సవరించిన లేబుల్స్ అతికించాలని స్పష్టం చేసింది. యునైటెడ్ స్పిరిట్స్ దేశంలోనే అతిపెద్ద మద్యం తయారీ సంస్థ కాగా, ఇన్బ్రూ బెవరేజెస్ కూడా అగ్రగామి కంపెనీల్లో ఒకటి. ఆహార పానీయాల పరిణామాల విషయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తన పర్యవేక్షణను కఠినతరం చేస్తోందని ఈ తాజా చర్యలు సూచిస్తున్నాయి.